పిఠాపురం మండలం వీరవాడ గ్రామం నుండి తొలి తిరుపతిలో స్వయంభూవుగా వెలిసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి ఎండమూరి శ్రీను ఆధ్వర్యంలో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరవడ గ్రామం నుండి గత 2 సంవత్సరాలుగా వేలాది భక్తుల దర్శనం కోసం పాదయాత్ర చేస్తామని, తొలి తిరుపతి శృంగార వల్లభస్వామి వారి దర్శనం కోసం వేకువజాము నుంచే వందలాదిగా భక్తులు తరలి వెళ్తారని, గంటల తరబడి క్యూలో వేచి ఉండి మరీ స్వామివారిని దర్శించుకుంటారని, స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేస్తారని తెలిపారు. శృంగార వల్లభస్వామి మహిమలు అనేకమని, స్వామిని దర్శించుకుంటే కష్టాల నుండి గట్టెక్కుతారని తెలిపారు. స్వామి దర్శనం కోసం అనేక జిల్లాల నుండి తరలి వస్తారని, వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు సకల సదుపాయాలు అందేలా చూస్తారని తెలిపారు. 2 సంవత్సరాల బట్టి ముందు నుంచి కరోనా టైంలో కానీ ఆగిపోయి ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి మా ఊళ్ళో భక్తులు అందరూ కలిపి ప్రతి శనివారం కానీ నడిచి వెళ్తున్నారు. చాలామంది ఒక 500 మంది సుమారు వెళ్తారు సార్. ఆ ఎక్కడబాబు దర్శనం ఏదనుకుంటే ఆయన దర్శనం ఇస్తాడు, ఆయన కోరుకున్నాయని ఇస్తారండి సార్. అది ప్రతి ఊరు నుంచి వెళ్తున్నారు కదా అని మేము 20 నుంచి తొలి సంవత్సరం పట్టుకుండా మీరు వెళ్ళామండి. మళ్ళీ ప్రతి సంవత్సరం కానీ ఇదే రెండోసారి మొదలెడతామండి. మా ఊళ్ళో భక్తులు ఎక్కువండి, ఏదన్నా సరే సాధించారు సార్. అదండి భక్తులు 600 మంది ఉంటారండి భక్తులు. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం నడిచేస్తారని ఈ రోజే కదండి, ప్రతి శనివారం కానీ నడిచేస్తారా సార్. అందుకని ఈ డిపో మేము పాదయాత్రలో పెట్టి ఉంటారంట.